అందరికీ నమస్తే అండి. ఇక్కడ తమిళనాడు పెడుతున్నాం చూడండి. అంబటి రాంబాబు తను మాట్లాడిన మాటలు అన్నమాట. అధికార మదమా కులహంకారమా అని చెప్పేసి అని ఏబి వెంకటేశ్వరరావు గారిని ఉద్దేశించి అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు అన్నమాట. తన దాకా వస్తేనే కానీ నొప్పి తగలుతారు, వాళ్ళ దాకా వస్తే అప్పుడు నొప్పి తెలుస్తుంది అన్నమాట. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, లేదంటే ఏబి వెంకటేశ్వరరావు గారిని కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వీళ్ళు మొట్టమొదటిగా మాట్లాడేది ఏంటండి, కులాన్ని తీసుకొచ్చి కమ్మ అని చెప్పేసి అని ప్రెస్ మీట్లు పెట్టి అమనాభూతిలో మాట్లాడేవారు వీళ్ళే. అంబటి రాంబాబు కూడా మాట్లాడాడు, గతంలో చాలా సందర్భాల్లో మాట్లాడాడు. ఇవాళ ఏబి వెంకటేశ్వరరావు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానిపైన వీళ్ళకి నొప్పి తగిలేసి రాజకీయాల్లో హుందాతనం ఉండాలి, వ్యక్తిగత విమర్శలు చేయకూడదు, ఇది వీళ్ళు చెప్తున్నారు. విచిత్రం ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చెప్తున్నారు వ్యక్తిగత దూషణలు చేయకూడదు అని చెప్పేసి అని. మరి జగన్మోహన్ రెడ్డి మీలాంటి వ్యక్తుల చేత నువ్వు కానీ, అంబటి రాంబాబు, కొడాలి నాని కానీ, రోజా కానీ, ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ, లేదంటే ఆ జోగి రమేష్ కానీ, వీళ్ళందరి చేత కూడా తన పక్క నుండి ఒక సభ పెట్టుకొని ఆ సభలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కూర్చొని వీళ్ళ చేత అమ్మనాభూతులు తిట్టించేసినప్పుడు ఆ హుందాతనం ఎక్కడ పోయింది నాకు అర్థం కావట్లా. సరే, ఒకసారి అంబటి రాంబాబు ఏమని మాట్లాడుతున్నారు వినిపిస్తాను. అనుభవం ఉంటే ఎవరికైనా అర్థమవుతుంది. ఎందుకు ఈ విషయాలు నేను చెప్తున్నానంటే, ఈ మధ్య కాలంలో రాజకీయాల్లో గానీ మరొక చోట గానీ దూషణ భూషణలు పెరిగిపోయి హద్దులు దాటి మాట్లాడుతున్నారు. అది ఎవరైనా కావచ్చు, అది తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు. కాదు 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 ఆ సంస్కృతిని తీసుకొచ్చిందే మీరు. రాజకీయాలని రాజకీయంగా కాకుండా వ్యక్తిగత దోషణలతో మొదలుపెట్టిందే మీరు. మీరు 19 నుంచి 24 వరకు మీ అధికార ప్రతినిధులు కావచ్చు, లేదంటే ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, మీరు మాట్లాడిన భాష మొదలుపెట్టింది ఎవరయ్యా అంటే మీరే. పక్క రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు నవ్వుకునేవారు మనల్ని చూసి. ఆంధ్రప్రదేశ్లో అదేందో ఇద్దరు కానీ అమనాబుద్ధులు తిట్టుకుంటున్నారు. అక్కడ మంత్రి పదవి కావాలంటే చంద్రబాబు నాయుడు కానీ అమనాబుద్ధులు తిడితే మంత్రి పదవి వచ్చేస్తుంది. మళ్ళీ ఆదేశించేది ఎవడరా అంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి. ఈ విషయం నేను చెప్పేది కాదు. మీ పార్టీ నుంచి బయటకు వచ్చిన నాయకులు అనేక మంది, వసంత కృష్ణప్రసాద్ గారి దగ్గర నుంచి నిన్న మొన్న బయటకు వచ్చిన రవిచంద్రారెడ్డి వరకు వాళ్ళు చెప్పేది ఏంటి, మేము మాట్లాడిన ప్రతి మాట పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిందే, వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తేనే మేము చదివేం తప్పితే మేము కావాలని చెప్పేసి అన్నది కాదు. మాలో కొంతమంది కావాలని జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం, మెప్పు పొందాలని చెప్పేసి 1-2 పదాలు మా అంతటా మేము మాట్లాడినా సరే మిగిలిన స్క్రిప్ట్ అంతా కూడా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిందే. అంటే ఎవరిని ఏ విధంగా దూషించాలి, వ్యక్తిగతంగా దూషించాలి, వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకొచ్చి ఏ విధంగా కించపరిచి మాట్లాడాలి అని మొత్తం స్క్రిప్ట్ అంతా కూడా పార్టీ ఆఫీస్ నుంచి వచ్చేదని చెప్పేసి అనేక మంది నాయకులు చెప్తున్నారు. ముందు ఈ నీతులన్నీ కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి చెప్పు, మాకు చెప్పమాక. సరే, ఇంకా మాట్లాడు. బీజేపీ కావచ్చు, ఎవ్వరు హద్దు మీరి మాట్లాడినా అది చాలా ప్రమాదానికి దారి తీస్తుంది అనేది ఒక నిజమైనటువంటి విషయం. నేను ఎందుకు ఈ ప్రస్తావన చేస్తున్నానంటే, ఈ మధ్య కాలంలో ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబి వెంకటేశ్వరరావు గారు చాలా హద్దులు మీరు మాట్లాడుతున్నారు. గతంలో మీ నాయకులు, మీ కార్యకర్తలు, ఇంకొంతమంది మీ సాక్షి టీవీలో పనిచేసే కొంతమంది పకోడీ గాళ్ళు ఆయన ఉద్దేశించి ప్రెస్ మీట్లు పెట్టి ఆయన పైన డిబేట్లు పెట్టి అంతకంటే ఎక్కువ మాట్లాడారు. మీకు ఆ విషయం తెలుసో తెలీదో, ఇవాళ గూగుల్లో కొడితే అలా కొడితే ఇలా వచ్చేస్తాయి. మీరు ఏబి వెంకటేశ్వరరావు గారిని వదిలేలా, అర్థమైందా? ఆయన ఏం హద్దులు మీరిపోయి ఏం మాట్లాడలా. గతంలో మంత్రులు మాట్లాడిన భాష ఏదైతే ఉందో, అంటే మీరు 5 ఏళ్ళు పరిపాలించారు కదా, అప్పుడు అసెంబ్లీలో జోగి రమేష్ మాట్లాడిన మాటలు విన్నావా లేదో నువ్వు? కొడాలి నాని మాట్లాడాడు, నువ్వు కూడా మాట్లాడు. స్పీకర్గా ఉండి తమ్మినేని సీతారాం కూడా మాట్లాడాడు అదే భాష. మీరు అధికారంలో ఉండి అధికార భాషగా వాడిన భాష ఆయన వాడితే ఇవాళ మీకు గుచ్చుకుందా? అంతకు 10 ఇంతలు ఏబి వెంకటేశ్వరరావు గారిని మీరు అంతకు 10 ఇంతలు ఎక్కువ తిట్టారు మీరు. అయ్యి ఇక్కడ మేము చెప్పలేమో కానీ నువ్వు వినిపించగలిగావు. ఆయన ఎలాగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా అన్నాడని చెప్పేసి అని. మీరు మాట్లాడిన మాటలు, మీ కార్యకర్తల చేత మాట్లాడిపించిన మాటలు ఇక్కడ మేము వినిపించలేము.
అంత దారుణంగా తిట్టించారు. వాళ్ళు తిట్టలా, మీరు తిట్టించారు. ఆ నొప్పి అందరికీ ఉంటుంది. ఇవాళ వచ్చి సొద్దపోస మాటలు చెప్తున్నాడు, రాజకీయాల్లో వ్యక్తిగత దోషాలు ఉండకూడదు. మరి మీరు తిట్టేసినప్పుడు ఈ ఆట కూడా చెప్పుకుంటా కదా, నేను చంద్రబాబు నాయుడుని అలా అనేసానని చెప్పేసి అని. అందుకే కదా మనకు పదకొండు వచ్చినాయి. ఇవాళ వచ్చాక నిధులు చెప్తున్నాడు. ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారంటే సభ్య సమాజం తల దించుకునే విధంగా మాట్లాడుతున్నారు. అబ్బే, ముఖ్యమంత్రి గారిని ఏం మాట్లాడారో ఒకసారి చూడండి. ముఖ్యమంత్రి గారిని కాదు, మాజీ ముఖ్యమంత్రిని. 30వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశాడు. అదే రోజు రాత్రి వాడు ఇచ్చిన 2వ జీవో నా ట్రాన్స్ఫర్ చేశాడు, కానీ పోస్టింగ్ ఇవ్వడు. సో 8 నెలల పాటు పోస్టింగ్ లేదు, జీతం లేదు. సరే, బ్యాంకులో ఎంతో కొంత సేవింగ్స్ ఉంటాయి కాబట్టి నడిచిపోయింది. అప్పటికీ కూడా నేనేం కొట్లాడలా, నేనేమి ఎవరితోనూ కొట్లాడలా. జనవరి 6వ తారీఖున 2020 సంవత్సరం జనవరి 6వ తారీఖున, బాబు నాకు పోస్టింగ్ ఇవ్వండి, ఇవ్వకపోతే కనీసం జీతం అన్న ఇవ్వండి అని చెప్పి ఒక లెటర్ పెట్టా. ఒక్క పారాగ్రాఫ్ తో 4 వాక్యాల్లో. ఏమి స్పందన లేదు. సరేలే, కొత్త సంవత్సరం పండుగలో ఉన్నారు, తర్వాత సంక్రాంతి గొడవల్లో ఉన్నారు అని ఒక 20 రోజులు ఆగి మళ్ళా 28వ తారీఖున మళ్ళా ఒక రిమైండర్ పెట్టా. అంతవరకే, నేను ఏమి కొట్లాడలా ఎవరితోనూ. వారం రోజులు తిరగకుండా సస్పెన్షన్ ఆర్డర్ చేతిలో పెట్టారు. ఇది ఒక పక్కన నలుగుతూ ఉండగా బయట రాజకీయ వాతావరణంలో చూసాం మనందరం. ఒక తుచ్చుడు, వాడు కుర్చీలో కూర్చునే కుర్చీ కాలి గోటికి కూడా సరిపోని తుచ్చుడు చీఫ్ మినిస్టర్ చైర్లో కూర్చున్న విధవా ఒక లేనిపోయి నింద వేయడమే కాకుండా, నేను ఏ విలువల కోసం అయితే కట్టుబడి 30 సంవత్సరాలు ఉద్యోగం చేశానో ఆ విలువల్ని టార్గెట్ చేశాడు. ఇంత దారుణంగా మాట్లాడారా? ముఖ్యమంత్రి సీట్ లో కూర్చోవటం అంటే చిన్న విషయమా? ఎంత ప్రజాబలం ఉంటే ముఖ్యమంత్రి సీట్ లో కూర్చుంటారు. ఆ ముఖ్యమంత్రి సీట్ లో కూర్చున్న వారిని వెధవని, సన్నాసని, వాడని, వీడని మాట్లాడడం, దట్టు ఐపీఎస్ ఆఫీసర్. మీరు అలాంటి పదాలు అస్సలు మాట్లాడకూడదు, అర్థమైందా? గతంలో జగన్మోహన్ రెడ్డి తిట్టించాడు. దానికి ప్రతిఫలంగా ఇవాళ కాస్తున్నాడు అనుకోవాలి తప్పితే, జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నారు కదా అని చెప్పేసి అయ్యో పాపం అని చెప్పేసి అనుకో అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా తిట్టించాడు, ఎన్ని రకాలుగా మాట్లాడారు మీకు మంత్రులు. అది అసలు భాష ఏంటయ్యా అసలు? ఇంకా ఏబి వెంకటేశ్వరరావు గారు వెధవ అని చెప్పేసి ఆగిపోయారు. ఆయన ప్రత్యేకించి పేరు ప్రస్తావించలా, బయట రాజకీయ పరంగా అని చెప్పేసి మాట్లాడాడు తప్పితే ఆయన పలానా వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఎక్కడ పేరు ప్రస్తావించలా. సరే, మీరు అనువాదించేసుకున్నారు, అది వేరే విషయం అనుకోండి. ఆయన కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డినే వెధవ అని చెప్పేసి అన్నాడో అని మీరు నిర్ధారించేసుకున్నారు. అది మీకు సంబంధించిన వ్యవహారం అది. మరి మీరు మంత్రులు మాట్లాడినప్పుడు మీరు అధికార భాషగా ఉపయోగించారు కదా. ఎవడు ప్రెస్ మీట్ పెట్టినా, ఎప్పుడు మాట్లాడినా, ఏ మంత్రి మాట్లాడినా కనీసం అందులో 4-5 బూతులు లేకుండా ఆ ప్రెస్ మీట్ ముగియదు కదా. రోజా మాట్లాడినా, కొడాలి నాని మాట్లాడినా, ఆ జోగి రమేష్ మాట్లాడినా, ఆడైతే మరీ ఘోరంగా మాట్లాడి కూడా జోగి రమేష్ అయితే మామూలు మాటలా, అందరినీ బూతులు తిట్టడమే కదా. రోజా ఏమైనా తక్కువ మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో సంబోధిస్తూ వాడని, వీడని రకరకాలుగా మాట్లాడలేదా? ఆ లక్ష్మీ పార్వతి చేత లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టట్లేదా? మీ కార్యకర్తల చేత, మహిళా కార్యకర్తలు కానీ లేదంటే మామూలు కార్యకర్తలు అయినా సరే, ఎవడైనా సరే వాళ్ళ చేత బూతులు తిట్టించలేదా? వాళ్ళు వచ్చి మీకు నొప్పి తగిలేసిందా? పేరు ప్రస్తావించుకుంటా అంటేనే మీకు ఎంత బాధ కలిగితే డైరెక్ట్గా పేరు ప్రస్తావించి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి పేరు ప్రస్తావించి పచ్చి బూతులు మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎంత బాధ కలుగుతుంది? ఆ రోజు ఖండించలేదే మనం? ఆ రోజు ఎద ఉపన్యాసాలని ఆ రోజు చెప్పలేదే మనం? ఆ రోజు చెప్పరండి. ఆ రోజు ఇలా మాట్లాడే సాహసం చేయలేరు. ఎందుకంటే ఎక్కువగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి బయటికి గంటేస్తాడు మెడ పట్టుకొని. వాళ్ళ పాలసీ ఏంటంటే ఎవరు మాట్లాడినా సరే వాళ్ళపైన వ్యక్తిగతంగా అమ్మనా బూతులు తిట్టేస్తే భయపడిపోతారు, వాళ్ళ కుటుంబ సభ్యులను బూతులు తిట్టించేస్తే భయపడిపోతారు, మళ్ళీ మాట్లాడలేరు, మాట్లాడి సాహసం చేయరు అని ఒక పథకం వేసుకున్నారు. అందుకే కదా అందరికీ స్క్రిప్ట్ ఇచ్చి బూతులు తిట్టించేసింది. ఇవాళ వచ్చి మనం ఎద ఉపన్యాసాలు ఇవ్వకూడదు.
మీరు ఏబి వెంకటేశ్వరరావు గారిని ఉద్దేశించి మీ కార్యకర్తలు మీ నాయకులు మాట్లాడిన మాటలు ఇవాళగా ఉన్నాయి సోషల్ మీడియాలో. సాక్షిలో ప్రత్యేకంగా డిబేట్లు పెట్టించి మరి వ్యక్తిగతంగా కించపరిచేవారు గుర్తుందా మీకు? లేనిపోని ఆరోపణలు. తప్పు చేస్తుంటే వేరే, తప్పు చేయకుండా ఆరోపణలు చేస్తే ఎవరికైనా అలాగే కాలుతుంది. కాబట్టి ఈ ఎదవ ఉపన్యాసాలు ఎవరికైనా చెప్పుకోగానే అంబటి రాంబాబు వ్యక్తిగతంగా దూషించడం, దాన్ని ఖండిస్తున్నాం అనేది మీకు కానీ మీ పార్టీ నాయకులకు కానీ వర్తించదు.